నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనదర్ వన్ మోర్ వీడియో. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఏంటి బోనాలు అయిపోయి చాలా రోజులు అవుతుంది కదా, ఇప్పుడు బోనాల పండుగ శుభాకాంక్షలు ఏంటి అని అనుకుంటున్నారు కదా. హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్ రెండు జంట నగరాల్లో ఆషాఢంలో బోనాలు చేస్తే మిగిలిన ప్రాంతాల్లో అంతా శ్రావణంలోనే బోనాలు అనేది చేస్తారన్నమాట. శ్రావణంలోనే బోనాలు ఎందుకు చేస్తారు, అసలు బోనాలు అంటే ఏంటి, ఈ పోతరాజు అంటే ఏంటి, ఘటం అంటే ఏంటి, ఇంకా తొట్టెల ఊరేగింపు అంటే ఏంటి, ఇంకా బోనంలో ఏమి వేసి అమ్మవారికి సమర్పిస్తారు, ఇట్లాంటి విశేషాలన్నీ నేనైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్యూ డేస్ బ్యాక్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బోనాల సెలబ్రేషన్స్ అయితే జరిగినవి. అక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ క్యాప్చర్ చేసి నేను దానికైతే వాయిస్ ఓవర్ ఇచ్చి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో నిండి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కేవలం తెలంగాణలో మాత్రమే చేసే ఈ బోనాలకు ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది, కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుస్తుంది. అన్ని విశేషాలు ఇందులో చెప్పాలి అని అనుకుంటున్నాను. తెలంగాణలోనే కాకుండా ఇంకా కొన్ని ప్రాంతాలలో కూడా బోనాల పండుగ అయితే చేసుకుంటారు. నా తెలంగాణలో ముఖ్యమైన పండుగల్లో బతుకమ్మ బోనాలే కదా చాలా స్పెషల్. ఇంత స్పెషల్ అయిన బోనాల గురించి మనకు కాస్త అయినా తెలిసి ఉండాలి కదా. ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియోను. అందుకని వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అసలు బోనం అంటే ఏంటి దాంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బోనం అంటే అమ్మవారికి సమర్పిస్తాం కదా, బోనం అంటే భోజనం అని అర్థం. ఆ బోనంలో వివిధ రకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి భోజనం లాగా సమర్పిస్తారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆ బోనంని మనం సమర్పిస్తాం. బోనంని మట్టి కుండలో కానీ లేదంటే రాగి, ఇత్తడి, కొంతమంది వెండి, కొంతమంది బంగారం అలా కుండలలో చేసి బోనంని అందులో చేసి అమ్మవారికైతే సమర్పిస్తారు. బోనంలో ఏమేమి వేసి వండుతారు అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. కొందరు అంటే ఒక్కొక్క ప్రాంతాల తీరుగా మరియు అట్లనే ఒక్కొక్క అమ్మవార్లకు ఒక్కొక్క రకంగా నైవేద్యాలు అయితే చేసి పెడుతుంటారు. కొంతమంది అమ్మవార్లకు కొన్ని ప్రాంతాలలో అయితే పరమాన్నంని నైవేద్యంగా చేసి అమ్మవారికి ఎక్కిస్తారు. ఇంకొందరు పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. కట్టె పొంగల్ ఉంటుంది, బెల్లంతో చేసిన పరమాన్నం, ఇలా వివిధ రకాల నైవేద్యాలు వారి ఆచారాలు, వారి ప్రాంతాల గ్రామ దేవతలను బట్టి ఆ నైవేద్యాలు అయితే చేసి బోనంలో పెట్టి అమ్మవారికి ఆ బోనం భోజనం అయితే సమర్పిస్తారు. అమ్మవారు మనని కాపాడుతున్నానని చెప్పేసి అమ్మ మమ్మల్ని ఇంకా ఇలాగే ఈ విధంగానే చక్కగా చూసుకో అని చెప్పేసి అమ్మవారికి బోనంని సమర్పించి అమ్మవారిని అయితే వేడుకుంటారు. అమ్మవారి బోనంని కుంకుమ పసుపులతో అలంకరించి యాపకొమ్మలు అయితే పెడతారనమాట. యాపకొమ్మలు ఎందుకు పెడతారంటే యాపకొమ్మలు మనకందరికీ తెలిసిందే కదా, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కదా, అందుకే వేపకొమ్మలను అయితే బోనం చుట్టూ అలంకరించి అమ్మవారి గుడి దగ్గర అయితే సమర్పిస్తారనమాట. మెయిన్గా మన తెలంగాణలో బోనాలు సమర్పించడానికి ఒక పెద్ద రీజన్ ఉంది. దాన్నైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను, వినండి. అమ్మ తన బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది, అలా కాదని తప్పు చేస్తే దండిస్తుంది. ఇప్పుడు ఆ బిడ్డ తప్పు తెలుసుకొని సరైన మార్గంలో నడుస్తారు కదా, అదే తల్లికి పిల్లలకు ఉన్న అనుబంధం. అదే ప్రకృతి మాత. ఆ అమ్మలు కన్నా అమ్మకు కోపం వస్తే ప్రకృతి తాండం చేస్తుంది. ఎన్నో అనర్థాలు జరుగుతాయి, ఎన్నో అంటురోగాలు వస్తాయి. 1869వ సంవత్సరంలో ఇలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ ఇంకా హైదరాబాద్ రెండు జంట నగరాల్లో మలేరియా వ్యాధి సోకి చాలా మంది అయితే జన నష్టం అయితే జరిగింది. ఆ అమ్మ కోపం వల్ల ఇలా జరిగిందని చెప్పి భావించిన కొంతమంది పెద్దలు అందరూ కలిసి అమ్మను శాంతపరచడానికి ఏదైనా జాతర ఇంకా ఏదైనా ఉత్సవాలు జరిపించాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇంకా అప్పుడు ఆషాఢంలో బోనాలు సమర్పించి అమ్మవార్లకు బోనాల జాతర చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని తెలంగాణలోని సికింద్రాబాద్ ఇంకా హైదరాబాద్ రెండు జంట నగరాల్లో ఆషాఢంలో బోనాల జాతరను అయితే ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగించారన్నమాట. బోనాల పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కలరా ఇంకా ప్లేగు ఇంకా మసూచి వంటి వ్యాధులు రాకుండా, ప్రకృతి బీవస్తాలు అనేటి ఏమి జరగకుండా, పాడి పంటలు అన్నీ మంచిగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించేవారన్నమాట. ఉగాది తర్వాత చాలా రోజులకు వచ్చే ముఖ్యమైన పండుగల్లో బోనాల పండుగ చాలా స్పెషల్. మన తెలంగాణలో రెండు జంట నగరాల్లో గోల్కొండ అట్లనే ఇంకా కొన్ని ప్రాంతాల్లో బోనాల జాతర అయితే నిర్వహిస్తారనమాట. తెలంగాణను స్టార్టింగ్ అయితే ముఖ్యంగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, లాల్ దర్వాద్లోని సింహవాహిని ఆలయంలోనూ మిగిలిన కొన్ని ప్రాంతాల్లో బోనాలు అయితే జాతర నిర్వహిస్తారనమాట. జంట నగరాల్లో మొదలుగా
ఫస్ట్ అయితే గోల్కొండ కోటలోని జగదాంబికా దేవికి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరంలో ఆదివారం నాడు బోనాలు అయితే నిర్వహిస్తారు. కాకతీయుల కాలం నుంచి గోల్కొండలో బోనాల జాతర అయితే నిర్వహించేవారనమాట. ఈ మేకలు అలాగే ఇంకా ఆవులు వీటన్నిటికీ అకస్మాత్తుగా పడిపోవడం వల్ల వాళ్ళందరూ ఏం చేశారంటే గుట్ట మీద అంటే గోల్కొండ గుట్ట మీద అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం బోనాలు సమర్పించడం వల్ల వెంటనే పశువులని కోలుకున్నాయని వాళ్ళ నమ్మకం. అప్పటి నుంచి గోల్కొండ కోటలో బోనాల జాతర అయితే నిర్వహించేవారు. గోల్కొండ కోటలో బోనాలు జాతర స్టార్ట్ అయిన తర్వాతనే తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో బోనాల జాతర అనేది చేస్తారనమాట. సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర బోనాల జరుగుతుంది. సుమారు ఒక శతాబ్దం క్రితం ఏమైందంటే మధ్యప్రదేశ్ నుంచి ఉజ్జయిని నుంచి వచ్చిన ఒక సైనికుడు అప్పన్న అనే ఒక వ్యక్తి అమ్మవారిని ప్రతిష్ఠించి అప్పటి నుంచి బోనాలు అయితే అక్కడ చేసేవారనమాట. ఇంకా నెక్స్ట్ లాల్ దర్వాజా సింహవాసిని అమ్మవారి బోనాల జాతర విషయానికి వస్తే అక్కడ 1908వ సంవత్సరంలో మూసీ నది మొత్తం పొంగడం వల్ల చాలా మందికి జన నష్టం అయితే జరిగిందనమాట. చాలా మంది, వందల మంది ప్రాణాలు అయితే పోగొట్టుకున్నారు. అప్పటి కాలంలో అప్పటి పరిస్థితులను బట్టి అప్పుడున్న నిజాం రాజు అయితే మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనే నిజాం రాజు అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడైతే అతను బంగారు చాటలో అమ్మవారికి పట్టుచీర, ముత్యాలు అలాగే గాజులు, పసుపు, కుంకుమలను పెట్టి అమ్మవారి దగ్గర సమర్పించిన తర్వాత ఆ ఉప్పొంగుతున్న మూసి నదిలో అయితే సమర్పించిన తర్వాత అప్పుడైతే ప్రవాహం మొత్తం ఆగిపోయి అంతా నార్మల్గా జరిగిపోయిందనమాట. ఇంకా అప్పటి నుంచి లాల్ దర్వాజాలోని అమ్మవారికి అయితే బోనాలు అయితే సమర్పించేవారు. బోనాలను కలిసికట్టుగా డప్పు చప్పుల వాద్యాలతో బోనాలు అమ్మవారికి అయితే సమర్పిస్తారు. బోనాలు తీసే సమయంలో పోతరాజులు కూడా ఉంటారు కదా. పోతరాజులు అంటే అమ్మవారికి అన్నదమ్ములలాగా అన్నమాట. గ్రామ దేవతలందరికీ పోతరాజులు అన్నదమ్ములలాగా ఒక రక్షణలాగా పోతరాజులు అయితే ఉంటారన్నమాట. ఇంకా బోనం తీసే సమయంలో అమ్మవారికి రంగురంగు కాగితాలతో అమ్మవారికి అయితే ఉయ్యాల అదే పుట్టెల అంటారు కదా అమ్మవారికి సమర్పిస్తారు. అదేవిధంగా అమ్మవారికి శాఖ పెట్టి అమ్మవారికి బోనం సమర్పిస్తే ఆ అమ్మ మనందరినీ చల్లగా చూస్తుందని చెప్పేసి అందరి నమ్మకం. ఆషాఢ మాసంలో చిన్నగా చినుకులు అయితే స్టార్ట్ అవుతుంటాయి కదా. ఇంకా అప్పుడే ఎక్కువగా అంటు రోగాలు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి కదా. ఆషాఢ మాసంలో అమ్మ పుట్టింటికి వస్తుంది, అలాగే కూతుళ్ళు కూడా పుట్టింటికి వస్తారు కదా. ఆషాఢ మాసంలో అమ్మను మనందరం వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పేసి ఆషాఢంలో అమ్మవారికి అయితే బోనాలు చేస్తారు. తెలంగాణ ప్రజలందరూ ఆ తల్లిని తమ ఆడపడుచుగా పూజించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అయితే బోనాన్ని సమర్పిస్తారు. బోనం చేసిన తర్వాత బోనం చుట్టూ వేపాకులతో ఆ బోనాన్ని అయితే అలంకరిస్తారు కదా. ఈ సీజన్లో ఎలాంటి అంటురోగాలు రాకుండా వేపాకునైతే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇప్పుడైతే రంగం అంటే ఏంటో చెప్తా. ఈ ఉన్న ఆధునిక కాలంలో కూడా అమ్మ చూపే మార్గమే రంగం అని అంటారు కదా. రంగంలో అమ్మవారు పూనుకున్న మహాశక్తి పచ్చికుండ మీద నిల్చొని భవిష్యత్ అంటే మన ముందు ఎలా ఉంటుందో చెప్పేదాన్నే రంగం అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలోనే మరియు ఇంకా కొన్ని ప్రాంతాలలో బోనాల పండుగనైతే చాలా స్పెషల్గా జరుపుకుంటాం కదా. దాని వెనుక ఉన్న రహస్యం ఇంకా చరిత్ర అవన్నీ అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మన పండుగలు, మన సాంప్రదాయాలు అన్నీ కాకుండా కొన్ని అయినా సరే తెలుసుకోవాలి, నా ద్వారా మీకు కూడా తెలియాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకున్నాను. వీడియో మీకు ఏమైనా యూజ్ అయినట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా బోనాల పండుగను సెలబ్రేట్ చేసుకున్నారా? సెలబ్రేట్ చేసుకుంటే ఎలా చేసుకున్నారో నాతో కామెంట్లో అయితే షేర్ చేయండి. ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో అయితే మా ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి.